అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. సో అంటే సినిమా గురించి మొత్తం అడుగుతారు, పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి మీ దృష్టిలో గొప్ప ప్రేమికుడు ఎవరు? అది వాళ్ళ వాళ్ళ ఇదిలో ఉంటుందండి. ఐ థింక్ నాకు ఫర్ మీ పర్సనలీ నన్ను అడిగితే గొప్ప ప్రేమికుడు, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బిగ్గెస్ట్ లవర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అయితే బిగ్గెస్ట్ లవర్ వుడ్ బి యువర్ పేరెంట్స్, అమ్మ నాన్న. బికాస్ ఆఫ్ దెమ్ మేము ఇక్కడ వచ్చామండి. సో ఫ్రమ్ దెమ్ our learnings కానీ we know everything because of them. We come into this world because of them. We learn everything. Mata Pita Guru Devam. So Mata Pita, they come the first. So nakaithe the first is parents. A tarvata build up with, it could be friends avachchu, if you're in a relation avachchu, but the first person will definitely be mother and father. Thank you so much ma'am. And Bamakalapam 2 లో పోకిరిని మించిన ట్విస్ట్ ఏమన్నా ఉండబోతుంది? అభి ఉందా? చూడండి ఒక 2 days లో ఐ థింక్ యుల్ నో కదా. సో యా, చాలా ఉంటాయి, బట్ యా 2 more days. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు, సో కొంతమంది పార్ట్ 1 చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడని వాళ్ళు కూడా 2 చూడొచ్చా? 1 చూసే 2 చూడాలా? లేదు, చూడకుండా కూడా చూడొచ్చు, బట్ అది చూస్తే ఇట్ ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కంటిన్యూయేషన్. సో యా, అది కూడా చూస్తే ఐ థింక్ కొంచెం బెటర్ గా కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్ కి. ప్రియమణి గారు, సో రీసెంట్ గా చూస్తే గనక ఇంట్లో ఉండి కూడా చాలా మంది ఇట్లా హౌస్ వైఫ్లు రీల్స్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ చాలా వరకు రీల్స్ చేసి మనీ లేదు అంటే బడ్జెట్ అంటే ఇంట్లో ఉంటూ కూడా హౌస్ వైఫ్లు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మీరు తీసిన ట్రైలర్ కూడా ఇంచుమించు అట్లాంటిది. సో ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి విమెన్, ఇట్లు బయట మళ్ళీ సంపాదన కావచ్చు, ఇట్లా కూడా చాలా చేస్తున్నారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు యాజ్ ఏ విమెన్? మల్టీ టాస్కర్స్ కదండి, ఏదైనా చేయొచ్చు, మైండ్ పెడితే ఏదైనా చేయొచ్చు. వీ కెన్ రన్ అ హౌస్ ఈక్వలీ, వీ కెన్ వర్క్ ప్రాపర్లీ. ఇంట్లో ఉండి కూడా వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఆ ప్రొవిజన్ కూడా ఉంది. Housewives, I believe housewives are the hardest working people because full illu kuda vallu, they have to run, pillalni chuskoవాలి, husband ni chuskoవాలి, in-laws ni chuskoవాలి, they have to take care of their own parents also, if so there's nothing wrong andi, however you. And inkokati, if you're stressing only about reels and everything, not reels actually. No, I'm saying if you're stressing about reels and మనీ వాట్ ఎవర్, ఆ ఒక క్వశ్చన్, ఆ ఒక పాయింట్ దాని గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ అది మేబీ ఇట్స్ లైక్ అ హాబీ, ఇట్స్ లైక్ అ టైం పాస్, బికాస్ ఫుల్ టైం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ టైం పాస్ అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇఫ్ ఒక అడిషనల్ ఇన్కమ్ టు ద హౌస్ వస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో మీరు పర్సనల్ గా ఎట్లా మేనేజ్ చేస్తారు మీ ఫ్యామిలీ అండ్ మీ వర్క్ విషయంలో? ఇప్పటి వరకు బాగానే మేనేజ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఐ కంటిన్యూ ద సేమ్ వే. సో శరణ్య గారు, సో భామా కలాపం ఒకసారి పక్కన పెడితే గనక రీసెంట్ గా వచ్చిన మీ మూవీ గురించి అయితే గనక అందరూ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. మంచి రోల్ చేశారు. ది బెస్ట్ 3 కాంప్లిమెంట్స్ అంటే ఎవరి నుంచి వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ కో ఆర్టిస్ట్ డైరెక్టర్ హసిద్ గోలి గారు. And I heard Shiva Nirvana sir kuda compliment icharu ani, not directly, through Suhas I heard it. So that's it. And my husband, he never compliments me directly, but he had. సో భామా కలాపానికి సంబంధించి ప్రియమణి గారి రోల్ లో అయితే ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? ప్రియమణి గారికి ఆ ఎక్సైట్మెంట్ లో సమపాలన నాకు ఉంది. అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. సో అది ఎందుకు అని, అదే లైక్ అభి సెడ్, మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూస్తే ఆ కంటిన్యూషన్ అండ్ ఆ ట్రావెల్, ది క్యారెక్టర్స్ ఆ ట్రావెల్ మీకు తెలుస్తుంది. భామా కలాపం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అది ఒక నృత్య నాటికకు సంబంధించిన పేరు కదా.
వేరే. బట్ అంటే నేను పెట్టిన సెన్స్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ప్లే ఆఫ్ ఉమెన్. మీరు ఫస్ట్ సినిమా చూసినా ద మేజర్ కీ ప్లేయర్స్ ఆర్ ఉమెన్. మెన్ ఏంటంటే అట్లా వచ్చి వెళ్ళిపోతుంటారు. సో సమ్వేర్ వాళ్ళందరూ కలిసి చేసే కలాపం భామా కలాపం. సో యా, అక్కడి నుంచి వచ్చిన టైటిల్. Okay. అంటే ఫస్ట్ సీజన్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. దానికి దీనికి అంటే మీరు ఎలాంటి ఇది రాబోతున్నారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ బిగ్గర్ అండి ఈ ఫిల్మ్. ఒక నాచ్ ఎక్కువే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ కానీ ఫన్ కానీ అంతా. హోప్ఫుల్లీ బెటర్ టు అది మీరు చూసి చెప్పాలి 2 days లో. సో వెయిటింగ్. సీరత్ గారి క్యారెక్టర్ ఓన్లీ గ్లామర్ కోసమే తీసుకున్నారా, లేక ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ రోల్ ఉంటుంది? డెఫినెట్లీ నాట్ అండి. యా, అంటే గ్లామర్ ఈజ్ వన్ థింగ్, బట్ చూస్తే షీ ఈజ్ అ వెరీ కీ ప్లేయర్ ఇన్ ద స్టోరీలో. ఒక మేజర్ కైండ్ ఆఫ్ ట్విస్ట్స్ అన్ని కూడా తన క్యారెక్టర్ ద్వారా వస్తాయి. సో యా. మీరు చాలా షార్ట్ గా చెప్తున్నారండి. ప్రేమన్ గారికి చెప్పండి. ద మోస్ట్ డేంజరస్ వైఫ్ అని అన్నారు. ఇంట్లోనే ఓన్లీ ఆన్ రీల్, రియల్ కాదు, ఓన్లీ ఆన్ రీల్ అంతే. ఓకే. అంటే ఫస్ట్ సీజన్ లో చూసుకుంటే మీరు చాలా సాహసం చేశారు. ఈ సీజన్ లో దానికి మించిన సాహసం చేశారని ఉంటుంది. డబ్బులు ఉంటుంది. ఓకే. అంటే ఫైనల్ గా సీక్రెట్ ఏజెంట్ ఏమైనా కనిపించబోతున్నారు? తెలీదు, అది ఎండింగ్ మీరు చూడండి, మీరు వెయిట్ చేయండి. జస్ట్ ఇంకో 2 days అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మీకు సీజన్ 1 బాగా అనిపించిందా, సీజన్ 2 బాగా అనిపించిందా మీరు చేస్తున్నప్పుడు? నాకు 2 seasons చాలా నచ్చిందండి. ఇట్స్ లైక్ సేయింగ్ మీకు అమ్మ నచ్చిందా నాన్న నచ్చిందా, నాకు 2 seasons చాలా నచ్చింది. బట్ దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఐ కాంట్ సే యాక్షన్ నో అభి, మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అండ్ యా, మోర్ డ్రామా, మోర్ ఫన్, మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్, డెఫినెట్ గా థ్రిల్లింగ్, లాట్ ఆఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, దిస్ Hi. ఈస్ జ్యోతి, Hi. ఇహా టీవీ. సో సీజన్ 1లో ఒకరిని చంపేశారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ లో ఎంతమందిని చంపబోతున్నారు? Feb 16 చూడండి. ఓకే, ఇప్పుడు చెప్తే ఇట్స్ లైక్ రివీలింగ్ ద స్టోరీ కదా అండి. ఓకే, 1 and 2 ఇంకా మోర్ కూడా చంపచ్చు, రైట్? మేబీ చెప్పట్లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు. అది మీ Feb 16 వచ్చిన తర్వాత మీరు చూడండి, యుల్ నో. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమణి గారు, హాయ్. ఇక్కడ హాయ్. హాయ్, ఐఎమ్ అంజలి అండి. హాయ్ అండి. భామకలపం ఈజ్ ఆల్ అబౌట్ అనుపమ గారు అండ్ డెలిషియస్ ఫుడ్ కదా. Mm. సో మీరు బాగా వండే ఫుడ్ ఏంటి? ఏమీ లేదండి, నేను బాగా తింటాను. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఎవరు వండుతారంటే మా ఆయన వండుతారండి. హీ కుక్స్ రియలీ వెల్. సో మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బుజ్జగించడానికి ఆయన ఏమైనా కుక్ చేసి పెడతారా? ఎనీ స్పెషల్ డిష్? ఊరికే అలా చూసి ఏమైనా చెప్తే చాలు, ఐ విల్ ఫాల్ ఫ్లాట్ విత్ ఇన్ 1 minute. ఆయన చూసి నవ్వితే చాలు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ భామకలాపం. Thank you. అండ్ కెన్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్, మీరు చాలా బాగా పాడతారని నాకు అమ్మా, తెలుసు. 2 lines. షీ సింగ్స్ రియలీ వెల్. ఐ థింక్ షీ షుడ్ సింగ్. ఓకే, బికాస్ ఈ దీంట్లో ఉన్న సాంగ్ నాకు ఐ డోంట్ నో, షీ నోస్, బట్ ఐ హర్డ్ హర్ సింగింగ్. బికాస్ దీనికి ముందు ఉన్న ఒక ఇంటర్వ్యూలో మేమిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు the anchor asked her to sing and she sang the song really well. So I would request ఈ ఒక రిక్వెస్ట్ నేను సీరత్. ఓకే, డన్. సీరత్ గారు, మీరు పాడాలి, ఇక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అందాని ఎక్కుకోండి, ఎక్కు పెట్టి వెట్టుకొస్తా. తర్వాత ఆ పేరు ఎవడంతా, రాజాని రాజా లైనా లొంగిపోయి, మంత్రం మీ సొంతమంతా. Thank you guys. I will remember the lyrics all over again. It was a very long shoot in terms of even the song, that we've done. And Premani. okay, thank you. That was Priya Manigari for you.
Yeah, so shooting the song was a great experience, and there's so many new elements added to it. I think Jeetu Master, like Abhimanyu has mentioned, has done a fantastic job. It's also a very jazzy number, very Western in its nuances, and I've really enjoyed performing the song. We'll sing more often for you all, I promise, and longer verses. But thank you so much for all this love, and yes, the next question. ప్రేమణి చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను.